ఇప్పుడే 'కలివి వనం' అనే ఒక మూవీ అయితే చూడడం జరిగింది భయ్య. ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడో వచ్చింది. నేను గూడా ఎప్పుడో చూసాను గానీ, ఎందుకో రివ్యూ చెప్దామా? వద్దా? నేను ఈ మూవీకి ఇలా ఉందని రివ్యూ చెప్తే వాళ్ళెలా అనుకుంటారో ఏమో అని జెప్పి కొంచెం డైలమాలో పడి అలా మర్చిపోయాననమాట. సడన్‌గా ఎప్పుడైతే గుర్తొచ్చింది. సో, సరే చెప్దాము రివ్యూ ఎలా ఉందో. సో, మనోళ్ళకి గూడా నచ్చితే వాళ్ళు గూడా చూస్తారు గదా! అని చెప్పడం అయితే స్టార్ట్ చేశాననమాట. మూవీ ఏమి లేదు. ఒక ఫారెస్ట్‌ని కాపాడుకుంటారనమాట ఆ ఊర్లో ప్రజలు. ఆ ఫారెస్ట్‌ని కూల్చేసి వేరే వాళ్ళు ఫ్యాక్టరీ కట్టాలనుకుంటారు. ఆ ఫ్యాక్టరీ కట్టకుండా ఆ ఊరు ప్రజలు ఎలా ఆపారు? ఏంది అనేది మూవీ ప్లాట్ అనమాట. మూవీ చూసాక నాకెలా అనిపించిందంటే, నాకెందుకు ఆ మూవీ చూస్తుంటే నచ్చింది భయ్య. ఎందుకు నచ్చిందని చెప్తున్నానంటే, ఆ మూవీలో ప్రతి ఎమోషన్ నాకు చాలా జెన్యూన్‌గా అనిపించింది. ఎవరు నాకు యాక్ట్ చేస్తున్నట్టు అనిపియలేదు. అందరూ జీవించినట్టయితే అనిపించిందనమాట. సో, ఎవరైనా సరే ఈ మూవీ చూస్తే ఏందిరా ఈ మూవీ ఇంత క్రింజ్ ఉంది. ఇంత దారుణంగా యాక్ట్ చేశారు. ఆ రివ్యూలో ఏమో బాగుందని చెప్పాడు. ఏందబ్బా అనుకుంటారు. ఏమో నాకు కూడా తెలీదు. నేను చూసే పాయింట్ ఆఫ్ వ్యూ నాకు డిఫరెంట్‌గా అనిపించిందేమో! లేకపోతే నేనే దాన్ని డిఫరెంట్‌గా చూసానేమో! ప్రతి ఒక్కరి ఎమోషను చాలా అంటే చాలా జెన్యూన్‌గా అనిపించింది నాకు. నిజంగా వాళ్ళకంటూ ఒక ఊరుంటే ఆ ఊర్లో నిజంగా ఉన్న అడవిని ఎవరో ఒకరు ఆక్రమించేస్తుంటే, లేకపోతే దాన్నంతా కొట్టేస్తుంటే, నిజంగా ఆ ఊర్లో ప్రజలందరూ కలిసి పోరాటం చేస్తే ఎలా ఉంటదో, అంత జెన్యూన్‌గా అనిపించిందనమాట నాకు ఆ మూవీ. వాళ్ళు ఏడుస్తుంటే నేను కూడా ఖచ్చితంగా ఫీల్ అయ్యాననమాట. ఏందిరా ఒక ఊర్లో అడవి కోసం నిజంగా ఇంత బాధపడతారా? ఆ బాధ మనం ఫీల్ అవుతున్నాం ఏమోరా అన్న ఫీలింగ్ అయితే నాకైతే వచ్చిందనమాట. ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరిని మీరెక్కడా పెద్దగా చూసుండరనమాట. చాలా అంటే చాలా తక్కువగా చూసుంటారు. కానీ వాళ్ళు ఈ మూవీలో యాక్టింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగా చేశారు. నాకెందుకో చాలా బాగా అనిపించిందనమాట. సో, మీరు ఈ మూవీ చూస్తే మీకు క్రింజ్ అనిపియొచ్చు. మీకు మూవీ నచ్చకపోవచ్చు. దట్స్ ఓకే. కానీ నాకెందుకో ఎక్కడో కనెక్ట్ అయ్యాననమాట మూవీకి. అంటే కొన్ని కొన్ని మూవీస్‌కి మనం అది బాగున్నా, బాలేకపోయినా ఒక మూమెంట్ గాని ఆ మూవీలోది మనకు కనెక్ట్ అయిందంటే, మనం ఇంకా ఆ మూవీకి కనెక్ట్ అయిపోతాం గదా! సో, నాకు కూడా ఆ మూవీ కనెక్ట్ అయిందేమో. ఎందుకు కనెక్ట్ అయిందంటే అందులో ఒక సీన్ ఉంటదనమాట. ఏముంది ఈ అడవిలో అడవి అడవి అని సస్తుంటారు. ఒక మంచి ఫ్యాక్టరీ పడితే మీరందరికీ ఉద్యోగాలొస్తాయి, వస్తాయి గదా! ఎందుకు ఈ అడవి అడవి అంటే అప్పుడు ఒక భామ కొన్ని డైలాగ్స్ చెప్తదనమాట ఆ మూవీలో. సో, ఆ డైలాగ్స్‌కి నేనెందుకో కనెక్ట్ అయ్యాను. అరే! నిజమే గదా! ఇంకా ఎందుకు అడవుంటే చాలు గదా! ఈ ఫ్యాక్టరీలు ఇయన్నీ మనం డెవలప్ అవ్వడానికే గానీ, మనల్ని మనం కిందకి లాక్కోవడానికి కాదు గదా! అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిచ్చి ఎందుకో కనెక్ట్ అయిపోయాను మూవీకి. సో, మీకు గూడా నేచర్ అంటే అయ్యంటే ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మూవీని చూసే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతదనమాట. చెట్లు పెద్ద ఇంట్రెస్ట్ లేనోళ్ళు ఈ మూవీ చూస్తే చాలా క్రింజ్ అనిపిస్తది. చాలా అంటే చాలా క్రింజ్ అనిపిస్తది. మామూలు క్రింజ్ గూడా గాదు. అంత క్రింజ్ అనిపిస్తది. అంత బోర్ అనిపిస్తది. సో, అలాంటి ఇంట్రెస్ట్ లేనోళ్ళు చూసే సాహసం కూడా చేయబాకండి. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతదనమాట మూవీ.